చూస్తారా మీరు? చూస్తాను. ఎవరండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇంకెవరు తనుజ. తనుజానా? ఎందుకండి తనుజ? ఎందుకంటే ఈ ఈ ఈ సీజన్ విన్నర్ ఒక లేడీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి. కానీ తనుజ మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా యాక్టింగ్ చేస్తుంది మహానటి అంటున్నారు కదా. ఒక రోజు 2 రోజులు యాక్టింగ్ చేస్తారు, ఇన్ని రోజులు చేస్తారు యాక్టింగ్. నువ్వు మరి అందరూ మంచోళ్ళే, అందరూ బాగానే. రీతు ఆడుతుంది, సుమన్ శెట్టి ఆడుతున్నారు, భరణి గారు ఆడుతున్నారు, ఉన్న వాళ్ళు అందరూ ఆడుతున్నారు కాదనట్లా. ఆడుకున్నానే ఉంటుందా ఇన్ని రోజులు? ఏదో మరి మహానటి బాగా యాక్టింగ్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. అంటే సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి అంటారు. సీరియల్ యాక్టింగ్ సీరియల్లో చేస్తారు, అక్కడ చేస్తారా? అది రోజు మనకి చూస్తున్నాం కదా, లైవ్ లో చూపిస్తారుగా. ఒక 24 అవర్స్ యాక్టింగ్ ఎవరు చేస్తారు? కళ్యాణ్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏం ఫ్రెండ్స్ ఉండరా? ఫ్రెండ్లీగా ఉండకూడదా? మీరు ఒక దగ్గర వర్క్ చేస్తారు, మీరు లేడీస్తో మాట్లాడరా? మంచిగానే మాట్లాడతారుగా. అలానే ఓకే మేడం, ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ తను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని అంటారు అందరూ. ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడుతున్నాడు అండి. మరి ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు తప్ప ఆయనకి రావాలనుకోలే, కానీ తనుజ అంటే నాకు మీరే అడిగారు కదా ఫేవరెట్ కంటెంట్, అందుకు చెప్తా. ఒక లేడీగా ఈ సీజన్ విన్నర్ ఒక లేడీ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను, అది చెప్పా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నాకు అనిపిస్తున్నారు. సోల్జర్ పవనే, సోల్జర్ కదా. మైక్ కాదు ఇది. కప్పాలు అయితే కొట్టరు. ఉంటారు టాప్ 5 లో, వాళ్ళిద్దరు కూడా ఉంటారు. కానీ కప్ అయితే కొట్టరు. బానే ఉందండి, బాగానే ఆడుతుంది తను. ఎట్లున్నా తను బాగానే ఆడుతుంది, లేకపోతే ఇన్ని రోజులు ఉండదు కదా. తను కూడా బాగానే ఆడుతున్నాడు. అందరూ ఒకటే చెప్తా, బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంతవరకు వచ్చారంటే వాళ్ళు స్ట్రాంగ్ ఆడబట్టే వచ్చారు. ఇదైతే నేను కన్ఫామ్ గా చెప్తా. ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చారంటే, ఈ స్టేజ్ వరకు వచ్చారంటే, ఫైనల్ వరకు వచ్చారంటే వాళ్ళు అందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఇది ఒకటి నేను చెప్తా. తను సంజన గారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ అది ఈ వీకే వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ అది బర్నీ గారు ఉంటారులేండి. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు అని అందరూ అంటారు. సుమన్ శెట్టి గారు వెళ్ళరు, ఉంటారు. సుమన్ శెట్టి గారు స్లోగా ఉన్నా ఇన్ని రోజులు ఉంటాను కారణం అంటే తను చాలా జెన్యున్ గా ఉంటాడు కాబట్టి. అందరూ ఉండరాని కాదు, సెన్సిటివ్ గా జెన్యున్ గా కొంచెం ఎలాంటి కుళ్ళులు లేకుండా ఉంటాడు కాబట్టి.